ప్రతి నిత్యము భక్తులు వస్తారు అక్కడికి, ఆశ్రితులు వస్తారు, ఆపదలో ఉన్నవాళ్ళు వస్తారు, విపత్తులో ఉన్నవాళ్ళు వస్తారు, బాధలో ఉన్నవాళ్ళు వస్తారు, బోధతో ఉన్నవాళ్ళు వస్తారు. ఇది ఒకటని కాదు, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అన్ని రకాల మనుషులు అక్కడికి వస్తారు. అలాగనే మానసికమైనటువంటి వ్యధతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వస్తారు, ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్న వాళ్ళు వస్తారు, శత్రుభీతితో ఉన్న వాళ్ళు వస్తారు, రోగగ్రస్తులైన వాళ్ళు వస్తారు, సామాన్యులు వస్తారు, సాత్వికులు వస్తారు, రాజసికులు వస్తారు, తామసికులు వస్తారు. దేనికోసం? వాళ్ళ కష్టాలని, వాళ్లకున్నటువంటి స్థితిగతులని దైవం దగ్గర విన్నవించుకుని దాన్ని బాగు చేసుకునే దానికి వస్తారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ సంకల్పం కానీ, వాళ్ళ భక్తికి తగ్గట్టుగా దైవం నుంచి ఆ శక్తిని స్వీకరిస్తారు.